దులపాలి బాబు కొడుతున్నారు దులుపు వెళ్ళిపోతారు అది కిందలో బాబే ఇలా దులపాలి బాబే కోత అయిపోయింది కదా, ఎలా పడితే అలా ఉంటుంది. మన విజయవాడలో వరద వచ్చింది కదా, పట్టుకోండి చేతులుండే పట్టుకోండి. కింద కట్టలు తెచ్చుకున్నా కిందకి, ఇంకా కిందకి. వత్తలు అవుతుంది బొక్కుంది. గాలి వేసేస్తున్నా కింద లేట్ అయిపోతుంది. అది కొద్ది బేసిన్ కొద్ది ఇలాగే ఇలాగే ఓకే ఓకేనా. నలబరకాలగండి, నలబరకాలకి అది చెబుతారేంటి ధాన్యం ధాన్యాన్ని చెబుతారా అంటున్నారు. పేలా లేపండి అందరూ వచ్చండి ఒకసారి. పండించిన వాళ్ళు కాదు, ఇందులో పనిచేసిన వాళ్ళు పండించిన వాళ్ళు ఇంకా పడతాయి. చేతి దోశలుతాడు ఏ బంగారం లాగా అంటే దాన్ని బట్టి కట్టేస్తారు కదా. మొగ్గెట్టి వేస్తున్నాడా?
అన్న ఉద్దేశంతో దాన్ని ఊడుపుకి సిద్ధం చేయగా ఒక అరెకరం పంట ఊడ్చాం. కేవలం మనం అందరూ అనుకుంటూ ఉంటారు ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల దిగుబడి తక్కువ వస్తుంది, మనకి మగతాలు ఎక్కువ అని ఆలోచించాం తప్ప మనం అసలు బియ్యం మనం పండించే బియ్యం మనం తినట్లేదు. మనం పండించే బియ్యం మనం తింటున్నామా? మనం తినట్లేదు. మనం బయట నుంచి కొనుక్కుని తింటున్నాం. ఆ కొనుక్కున్న బియ్యం కూడా ఎన్ని రకాల కెమికల్స్ వాడుతున్నారు అన్నది మన అందరికీ తెలిసిందే. మనం రైతు కాబట్టి మనకు తెలుస్తుంది ఏం వాడుతున్నాం అన్నది. అటేపోడు కూడా అదే చేస్తాడు. 17 నుంచి 19 వరకు నా ఇదేంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారో జస్ట్ వచ్చి చూసి వెళ్ళిపోవడమే. స్టేట్ నుంచి ఒకవేళ మనం కొంచెం సహకరించి ముందుకు వస్తాయి కనుక మీకు కావాల్సిన దీంట్లో ఓన్లీ పంట ఊడ్చేటప్పుడు నారు శుభ్రం చేయడానికి గో అమృతం వాటితో నారు శుభ్రం చేయించాం. తర్వాత ఊడిపి అయిపోయిన తర్వాత పేరతోని వేప ఆకులతోని వీటితో మనకి గిట్టుబాటు కాదు, ఇది కరెక్ట్ కాదు అని అనుకున్నాను నేను. కానీ ఈ రోజు వచ్చేటప్పటికి ఇలా కరెక్ట్ టైంలో ఓర్చలేదు, కరెక్ట్ టైంలో ఆగుబడేయలేదు, ప్రొసీజర్ కరెక్ట్గా చేయలేదని చెప్తున్నారు మేడం. అయినా సరే ఈవేళ 22 బస్తాలు దిగుబడి వచ్చిందంటే చాలా గ్రేట్. చెప్పండి కొట్ట. దానివల్ల తొందరగా వేసుకోమని చెప్పారండి. ఎప్పుడు ఏమని తక్కువ కాల పరిమితి రకాలు వేసుకోవాలండి. ఎలాంటి తెగులు రాకుండా ముందస్తు జాగ్రత్తగా వాడతాం సార్. అదే విధంగా ఒకవేళ వాతావరణ దృష్ట్యా ఏదైనా చీడపీడలు వచ్చాయంటే చీడపీడలకి సంబంధించి ఆ తెగుల్ని గమనించి దానికి సంబంధించిన జీవోత్పేరకాలు అనేవి మనం వాడుతూ ఉంటాం సార్, కషాయాలు. అలాగే తర్వాత వచ్చేసరికి మనం ఖరీఫ్ తర్వాత మనం పంట కోత ప్రయోగం అయిన తర్వాత మళ్ళీ వచ్చి మనం ఆర్డిఎస్ అనేసి వేస్తాం సార్. అంటే దీని ఉద్దేశం ఏంటంటే 365 రోజులు భూమిని కప్పి ఉంచాలన్న ఉద్దేశం. ఎప్పుడైతే మనము ఇన్ని రకాల విత్తనాలతో పచ్చిరొట్ట ఎరువుల కింద వేసామో భూమి సారవంతం అవడానికి అవకాశం ఉంటుంది సార్. అలాగే ఈ ప్రకృతి వ్యవసాయంలో ఎలాంటి రసాయనాలు పురుగు మందులు వాడడం సార్, పూర్తిగా నేచురల్ పద్ధతిలోనే దీన్ని పండించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రబీ సీజన్ కి ఇంతకు ముందు అయితే ఇక్కడ రైతులు చాలా తక్కువ ఉండేవారు సార్. ఇప్పుడు రియల్ గా ఇక్కడ సీసీ చేసి దాని దిగుబడి యొక్క ఎకరానికి 22 బస్తాలు దిగుబడి అనేది ఇక్కడ రావడం జరిగింది. లైవ్ లో రైతులందరూ చూడడం జరిగింది సార్. ప్రతి రైతు కూడా తన కనీసం కుటుంబానికైనా ప్రకృతి వ్యవసాయం చేస్తానని ఈ రోజు ముందుకు రావడం జరిగింది సార్. దాంట్లో భాగంగానే ఆర్డిఎస్ రూపంలో ఒక 12 రకాల విత్తనాలని రైతులందరికీ ఇవ్వడం కూడా జరుగుతుంది సార్. థ్యాంక్ యూ. రైతులందరికీ నమస్కారం. నా పేరు అందరికీ నమస్కారం. తాళరా మండలం భీమలవరం పంచాయతీలో గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేయాలనే తలంపుతో తొలకరికి ఒక అరెకరం ప్రకృతి వ్యవసాయం ప్రారంభించి దాల్వా నాటికి నేను ఏదైతే పంట పండించానో ఆ పంటనంతా కూడా రైతులకు చూపించి దీనివల్ల కలిగే లాభాలేంటి, దానివల్ల మనకి ఎన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి, ఏ విధంగా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు, పెట్టుబడి మనకి రసాయనాలు వాడితే ఎంత అవుతుంది, కషాయాలు వాడితే ఎంత అవుతుంది అన్నది చెప్పి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం. నేను ఏదైతే 5 కుంచాలు బర్మా బ్లాక్ అని నల్లధాన్యాన్ని పండించడం, ఆ యొక్క పంటని ఇవాళ శాంపిల్గా నేను పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేశానంటే నిజంగా వాళ్ళు ఇచ్చిన సూచనలు సలహాల ప్రకారం ప్రతి 15 రోజులుగా ఒకసారి జీవామృతం కానీ నియమామృతం కానీ ఇవన్నీ కూడా జల్లవలసి ఉంటుంది. అయినా కూడా నేను పంట ఈ లోపల 6 సార్లు చల్లాలి, కానీ నేను కేవలం 3 సార్లే మా రైతు సత్తికొండతో చేయించడం.
ఈ రోజు శాంపిల్ తీసుకోవడం జరిగింది. శాంపిల్ తీసుకుంటే మహేష్ పొట్లం తీసుకున్నా